నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సనాతన ధర్మాన్ని కించపరిచి వార్తల్లోకి ఎక్కడం తమిళ సినీ ప్రముఖులకు ఫ్యాషన్ గా మారింది. కోలీవుడ్ హీరో కార్తీ ఆ మధ్య తిరుపతి లడ్డూను అవహేళన చేయడాన్ని, తర్వాత క్షమాపణ చెప్పడాన్ని చూసాం. ఇక మరో తమిళ హీరో సూర్య సతీమణి జ్యోతిక కూడా గతంలో తంజావూర్ బృహదీశ్వర ఆలయంపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తాజాగా తమిళ హాస్య నటుడు సంతానం రెచ్చిపోయాడు. కలియుగ దైవం వెంకటేశ్వరుడి నామాలతో రూపొందించిన శ్రీనివాస గోవింద పాటను ప్యారడీ చేశాడు. ర్యాప్ సాంగ్ పెను దుమారో రేపింది. ఇప్పటికే హిందూ ధర్మాన్ని అవమానించే రీతిలో వ్యవహరిస్తే తగిన రీతిలో తిరుగుబాటు ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పవర్ స్టార్ వార్నింగ్ తర్వాత కూడా నటుడు సంతానం బరితెగించి గోవిందనామాల పాట పవిత్రతను దెబ్బతీస్తూ సినిమా సాంగ్ ను షూట్ చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సనాతన ధర్మం కోవిడ్ కంటే ప్రమాదకరమైందని, దాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు విశ్రమించకూడదని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి గతంలో చేసిన వ్యాఖ్యలతో యావత్ హిందువులు భగ్గుమన్నారు. కొందరు బీజేపీ నేతలైతే హిందూ ధర్మాన్ని కించపరిచిన ఉదయనిధి తల నరికి తెస్తే ₹1 కోటి నజరానా ప్రకటించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దేవుడు లేడనే నాస్తికవాదాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఆవిర్భవించిన డీఎంకే మరో ఏడాదిలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ వ్యతిరేక విధానంతో ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంతో యాంటీ హిందూ సెంటిమెంట్ పైనే పెట్టుకున్నారు స్టాలిన్. ఉదయనిధి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు సినీ డిస్ట్రిబ్యూటర్ గా, హీరోగా పనిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ ను దిల్ రాజు ఎలా శాసిస్తుంటారో కోలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏవైనా కూడా ఉదయనిధి సపోర్ట్ తోనే రిలీజ్ అవుతాయి అంటే అతిశయోక్తి కాదు. అంతగా తమిళ సినీ రంగంపై ఉదయనిధికి పట్టుంది. అందుకే ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు కొందరు నటులు. సనాతన ధర్మం అంటే చెవిలో సీసం పోసినట్టు ఫీల్ అయ్యే ప్రకాష్ రాజ్ మార్కులు కొట్టేసేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మంచు విష్ణును కాదని మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రకాష్ రాజ్ దృష్టిలో విలన్ అయిపోయారు. జనసేనాని చేసిన నేరం ఏమిటంటే సనాతన ధర్మాన్ని సమర్థించడమే. సమధర్మం పాటించే ఉదయనిధి ముందు సనాతన ధర్మం కోసం భజన చేస్తున్న పవన్ ఏ రకంగానూ సరితూగలేరంటూ ప్రకాష్ రాజ్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. సనాతన ధర్మాన్ని చులకన చేస్తూ హిందూ సెంటిమెంట్ ఆడుకోవడం అలవాటైపోవడంతో ఇప్పుడు ఏకంగా కలియుగ దైవం వెంకన్నను కించపరిచేందుకు బరితెగించారు తమిళ నటులు. తాజాగా కమెడియన్ సంతానం తాను నటించిన ఓ సినిమా పాటలో శ్రీనివాస గోవింద అనే వెంకటేశ్వర స్వామి భక్తి గీతాన్ని మిక్స్ చేసి ఆ సాంగ్ కు డాన్స్ చేయడం వెంకన్న భక్తులకు ఆగ్రహం తెప్పించింది. కమెడియన్ సంతానం కూడా ఉదయనిధి ప్రాపకం కోసం పాకులాడినట్టుడే. ఆయన్ను ప్రసన్నం చేసుకునే విధంగా చెంచాగిరి చేసిన ప్రయత్నమే ఇది. సంతానం హీరోగా ఉదయనిధి ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఉదయనిధిని ఇంకా మెప్పించాలంటే సంతానం ముందున్న ఆప్షన్ హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే. ఈ దురాలోచనతోనే సంతానం తన సినిమాలో గోవిందనామాలను మిక్స్ చేసి దానికి డాన్స్ చేశారనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి.